సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హిమేష్ మన్కడే అని ఒక బాలీవుడ్ జర్నలిస్ట్ ఇక్కడ విజయ్ దేవరకొండ గారి పైన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు సార్. అంటే లైగర్ సినిమా టైంలో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో టాప్ హీరో అన్న విధంగా వాళ్ళ పిఆర్ అండ్ మీడియా ప్రొజెక్ట్ చేసింది. ఇక్కడ సల్మాన్ ఖాన్ తో కంపేర్ చేసింది. ఇక్కడ బాలీవుడ్ అంతా కూడా విజయ్ దేవరకొండ ఒక టాప్ హీరో అని చెప్పేసి అనుకున్నారు. తీరా నేను ఎంక్వైరీ చేసి చూస్తే అతను టైప్ 2 హీరో, అతనికి మించిన హీరోలు చాలా మందే ఉన్నారు. అతని సినిమాలు కూడా 12 తీస్తే అందులో 9 ఫ్లాప్లు, లైగర్ కూడా 25 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఈ రకమైన కామెంట్స్ అయితే చేస్తారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అతని పైన ఫైర్ అవుతున్నారు. చాలా కష్టపడి పైకి వచ్చారు ఇతను అంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు ఇది బాలీవుడ్ మరి టాలీవుడ్ హీరో పైన ఇటువంటి కామెంట్స్ చేయడం, మీరేం చెప్తారు సార్? అంటే విజయ్ దేవరకొండ పెద్ద హీరో అని ప్రొజెక్ట్ చేసింది ఎవరు? ఆయన పర్సనల్గా ఆయన పిఆర్ చేసుకుంది అనేది ఆయన ఆరోపణ. ఏ హీరో అయినా అలాగే చెప్పుకుంటాడు. ఏ హీరోని ప్రజెంట్ చేయాలనుకున్నా కానీ లేదు ప్రొజెక్ట్ చేయాలనుకున్నా కానీ అదే చెప్తారు. చేసినప్పుడు అతని పెర్ఫార్మెన్స్ ఏమిటి అనేది చూశారు కదా వాళ్ళు. ఈ సినిమాతోనే అంటే లైగర్ సినిమాతోనే పరిచయం కాదు కదా, అంతకు ముందు కూడా విజయ్ దేవరకొండ తెలుసు కదా. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే చిరంజీవి గురించి కూడా ఇలాంటి ప్రచారమే జరిగేది ఆ రోజుల్లో. అంటే ఆయన మార్కెట్ ఎక్స్పాన్షన్ అనే ప్రోగ్రామ్ ఆ రోజుల్లో లేదు, కానీ ఈయన ప్రతిబంధ అనే సినిమాలో యాక్ట్ చేశాడు అక్కడికి వెళ్ళి. అది కూడా తెలుగు ప్రొడక్షన్ నుంచి జరిగింది. తెలుగు ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ చేసిన సినిమా అది. అక్కడి నుంచి ఆ తర్వాత చేసిన సినిమా సిప్పి చేశాడు, ఆజ్కా గుండారాజు. సిప్పి ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినప్పుడు ఆ సినిమా సక్సెస్ మీద చిరంజీవిని ఒక అంచనా కట్టారు. ప్రతిబంధ సినిమాకి సంబంధించి ఎవరు అంచనా కట్టలా. అందుకని విజయ్ దేవరకొండని మొదట అప్రోచ్ అయింది నిజానికి పూరి జగన్నాథ్ కాదు. పూరి జగన్నాథ్ కంటే ముందే ఒక బాలీవుడ్ నుంచి అతనికి ఒక ఆఫర్ ఉంది. అంటే తెలుగు సినిమా పరిస్థితి ఏంటనే దానికి సంబంధించి తెలుగులో ఉన్నటువంటి నటుల్లో ఎవరికి క్యాపబిలిటీస్ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒక అవగాహన ఉంది అక్కడ. ఇదివరకు అట్లా లేదు మార్కెట్. ఇప్పుడు చిరంజీవి రోజుల నాటి మార్కెట్ కాదు. ఏ లాంగ్వేజ్లో ఎవరు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మరాఠీ నటుల గురించి, కర్ణాటకలో వస్తున్న నటుల గురించి, లేకపోతే మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి నటుల గురించి ప్రతి చోట చర్చ జరుగుతోంది. ఇదివరకు లేదు ఈ చర్చ. ఇదివరకు చాలా తక్కువగా ఏదో మీడియాలో జరిగేది. ఇప్పుడు ఆడియన్స్లో జరుగుతోంది చర్చ. ఆడియన్స్లో జరుగుతున్నటువంటి చర్చల్లో నుంచే విజయ్ దేవరకొండకు ఒక గ్లామర్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన గ్లామర్ మీదే ఆయనకు అక్కడి నుంచి ఆఫర్ వచ్చింది. అది వర్కౌట్ అయ్యే లోపు పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఓకే అయిన తర్వాత అది వెనక్కి వెళ్ళింది, అది వేరే గొడవ. అయితే ఇక్కడ పూరి జగన్నాథ్ ప్రాజెక్టు ఇబ్బంది పెట్టింది ఇతని ఇమేజ్ని, అన్ని రకాలుగాను ఇబ్బంది పెట్టింది సినిమా. అది ఏ కారణం చేత జరిగింది అనేది పూరి జగన్నాథే చెప్పుకోవాలి. అయితే విజయ్ దేవరకొండ ఇమేజ్ ఇబ్బంది పడింది. ఇప్పుడు ఆ ఇమేజ్ సస్టైన్ చేసే ప్రాజెక్టుతో అతను లాంచ్ అవ్వాలి. అయిన తర్వాత చెప్తుంది. ఏదైనా కంటెంట్ మాట్లాడాల్సిందే. ఏదైనా కంటెంట్ వారి సత్తా ఏమిటి, కెపాసిటీ రీత్యా విజయ్ దేవరకొండకి వంక పెట్టాల్సిన అవసరం లేదు. అతను చూస్ చేసుకుంటున్నటువంటి సబ్జెక్టులకు సంబంధించి ఇబ్బంది ఉంది. అర్జున్ రెడ్డి సినిమా నిజానికి అతనితోనే రీమేక్ చేసి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండుండేది. కానీ అర్జున్ రెడ్డి అతనితో రీమేక్ కాలేదు. అక్కడ ఆయన ఇంకో హీరోతో వెళ్ళాడు, సందీప్. వెళ్ళటం వలన అక్కడ మైనస్ అయింది. నిజానికి విజయ్ దేవరకొండతోనే వెళ్ళుంటే అది కొత్తగా ఫీల్ అయి ఉండేవాడు. అంటే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి అనే 2 సినిమాలు 2 అద్భుతమైన వేరియేషన్స్లో విజయ్ దేవరకొండని ప్రపంచానికి పరిచయం చేశాయి. కానీ విజయ్ దేవరకొండ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ని ఎలా వినియోగించుకోవాలి అనే దగ్గర ఇక్కడ గ్యాప్ ఉంది ఇండస్ట్రీలో. అది మనకు చాలా సందర్భాల్లో అర్థమైంది. గీత గోవిందం అనేది కమర్షియల్గా పెద్ద హిట్, కానీ అది కూడా అతని కప్ ఆఫ్ టీ కాదు. అయినప్పటికీ అతను మేనేజ్ చేయగలిగాడు. అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కూడా ఇతను బాగానే హ్యాండిల్ చేయగలడు అనేది ప్రపంచానికి అర్థమైంది.
ఇది మాత్రమే చాలదు, ఇది మాత్రమే చాలదు. అతన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అతన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకున్న స్క్రిప్ట్ అతనికి దొరికింది. ఆ తర్వాత ఒక నటుడి ఫెయిల్యూర్ని కేవలం అతని ఫెయిల్యూర్గా చూపించడం తప్పు. అతన్ని ఎలా హ్యాండిల్ చేశారు, అతనికి ఎలాంటి స్క్రిప్ట్లు ఇచ్చారు అనేది చూడాలి. వరల్డ్ ఫేమస్ లవర్ అని ఒక సినిమా తీశారు, కెఎస్ రామారావు గారి బ్యానర్లో వచ్చింది. అది అందులో విజయ్ దేవరకొండ తప్పేం లేదు. డైరెక్టర్ ఫ్లాట్గా వెళ్ళిపోయాడు సినిమా కథ విషయంలో. స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ లేదు, ఆయన మ్యాజిక్ని నమ్ముకుని ఫ్లాట్గా వెళ్ళిపోయాడు. నిజానికి ఒక పని చేస్తుంటే బాగుండేది. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్లో వచ్చే ఎలిమెంట్స్ కొన్ని ఫస్ట్ హాఫ్కి షిఫ్ట్ చేసుకుని ఉంటే, ఇప్పుడు ఆ సింగరేణి ఎపిసోడ్ కనుక సెకండ్ హాఫ్కి షిఫ్ట్ చేసి ఉంటే సినిమా ఆడేది. అలాంటి కొన్ని లోపాలు జరిగినాయి, సినిమా వెళ్ళిపోయింది, అది వేరే గొడవ. ఇలా అతన్ని వాడుకోవడంలో జరిగిన లోపాల వలన, అతని కెపాసిటీకి తగిన స్క్రిప్టులు తీసుకురాలేకపోవడం వలన అతనికి అనివార్యంగా ఫెయిల్యూర్స్ వచ్చేసినాయి. కానీ వాళ్ళు చెప్పినంత జాబితా లేదు అక్కడ. ఇప్పుడు ఆ బాలీవుడ్ జర్నలిస్ట్ గారు చెప్పినన్ని సినిమాలు చేయలేదు, చేసే పరిస్థితి కూడా లేదు. వచ్చిన సినిమాలు 9 సినిమాలు డిజాస్టర్ అని ఎలా చెప్తాడు? చేసినవన్నీ సినిమాలు వాళ్ళు చెప్తున్న లెక్క తప్పే కదా. అది ఆ కౌంటే తప్పైనప్పుడు ఇంకా ఒపీనియన్ ఎలాగా? ఎవరు ప్రొజెక్ట్ చేశారు ఇతన్ని? వాళ్ళే ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఇతను అంటే ఇప్పుడు పిఆర్ టీం అక్కడికి వెళ్ళి అక్కడ మీడియాని మేనేజ్ చేసి ఏదో కథనాలు రాయించడం అనేది కాదు. బిగ్గర్ దాన్ బచ్చన్ అని చిరంజీవి గురించి ఎవరు రాశారు ఆ రోజున? వీళ్ళు ఏదో రాయించారని కదా గొడవ, ఆరోపణ. కానీ రాసిన వ్యవహారం అర్థమైందిగా. ఆ తర్వాత అంటే ప్రాపర్ స్క్రిప్ట్ పడకపోతే ఏ హీరో కూడా చేయగలిగింది ఏమీ లేదు. బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అంత మాత్రం చేత వాళ్ళ క్యాపబిలిటీస్ మీద క్రిటిసిజం పెట్టడం తప్పు. అంటే ప్రాపర్ స్క్రిప్ట్ పడి ఇతని వలన ఫెయిల్ అయినటువంటి సినిమా ఉంటే అది ఓకే, అది మాట్లాడవచ్చు. కానీ ఇతని వలన ఫెయిల్ అయినటువంటి సినిమా ఇప్పటిదాకా మనకు కనిపించాల. ప్రాపర్ స్క్రిప్ట్ పట్టడం లేదనేది ఆందోళన. ఇప్పుడు ఖైదీ నుంచి విజేత వరకు చిరంజీవికి భారీ విజయం సాధించిన సినిమాలు ఏమున్నాయి? డబ్బులు తీసుకొచ్చిన సినిమాలు ఉన్నాయి, డబ్బులు కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, హెవీ రెవెన్యూ కలెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ మేజర్ సెంటర్లలో సద్దినోత్సవాలు అనేది ఒక విజయానికి సంకేతంగా ఉన్న రోజులు అవి. ఆ ప్రకారం ఆ గణాంకాల ప్రకారం చూస్తే ఖైదీ తర్వాత విజేతే. మరి మధ్యలో వచ్చిన ఛాలెంజ్ ఇవన్నీ ఏమిటి? అవన్నీ కూడా డబ్బులు తెచ్చినాయి బాగా. కానీ ఆనాటి గణాంకాల ప్రకారం హిట్ అంటే ఇన్ని సెంటర్లో సద్దినోత్సవం జరుపుకోవాలి. ఎందుకు రాలేదు చిరంజీవికి ఇమ్మీడియట్గా ప్రాపర్ ఆ స్థాయి హిట్? అంటే ప్రాపర్ స్క్రిప్ట్ రాకపోవటమే. ఆయన వచ్చిన వాటిలో చూస్ చేసుకుంటాడు ఎవడైనా, కానీ ప్రతిసారి బెటర్ స్క్రిప్ట్ రాదు. పసివాడి ప్రాణం లాంటి స్క్రిప్ట్ రావాలి కదా ఒక హిట్ కొట్టాలంటే. అలాంటి హిట్ వచ్చిన హీరోకి దానికి ముందు చక్రవర్తి అనో సినిమా చేశాడు ఆయనే, అదే చిరంజీవి. మరి అది ఇంత పెద్ద హిట్ ఎందుకు కాలేదు? అలాంటి ప్రశ్నలు ప్రతి హీరో కెరియర్లోనూ ఉంటాయి. ఎన్టీ రామారావు గారి కెరియర్లో కూడా ఉంది. ఆరాధన అనే ఒక పెద్ద హిట్ పడి, దాని తర్వాత దానవేరు సూరకర్ణ అనే ఒక పెద్ద హిట్ పడి, ఆ రెండింటి మధ్యలో మంచికి మరో పేరు అనే ఒక ఫ్లాప్ సినిమా ఉంది. దాని గురించి ఎవరు మాట్లాడరే. ఆ సినిమా పైగా మల్టీ స్టార్, దానిలో కృష్ణరాజు వీళ్ళందరూ కూడా ఉంటారు. రామకృష్ణ, కృష్ణరాజు వీళ్ళతో కలిసిన ఎన్టీఆర్. అయినప్పటికీ సిఎస్ రావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఎందుకు ఆడలేదు ఆ సినిమా? ఎన్టీ రామారావు ఉన్నప్పటికీ అంటే ఆ స్క్రిప్ట్ జనాలకు కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ కాదు, అందుకని ఆడలేదు. మరి అదే హీరో నటించిన ఆ ముందు సినిమా పెద్ద హిట్, దాని తర్వాత సినిమా పెద్ద హిట్. ఆయన్ని నెపం అనలేం కదా. సో ఏ హీరోకైనా ప్రాపర్ స్క్రిప్ట్ పడితేనే సినిమా నడుస్తుంది. అది ఇప్పుడైనా ఎప్పుడైనా అదే పరిస్థితి. అది ఎన్టీ రామారావు రోజులైనా విజయ్ దేవరకొండ రోజులైనా ఒకటే. విజయ్ దేవరకొండకి బ్యాడ్ ఏంటంటే అతని దగ్గరికి ఒక 10 స్క్రిప్ట్లు వస్తే దానిలో ఒకటి చూస్ చేసుకుని వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. విజయ్ దేవరకొండ కెపాసిటీని ఎలా వాడుకోవాలో
100% ఎక్స్ప్లోర్ చేసేటువంటి స్క్రిప్ట్ రాలా. అవి రెండు అలా వచ్చినాయి కాబట్టే వర్కౌట్ అయినాయి. ఏది పెళ్లి చూపులు కొత్తగా అనిపించింది జనాలకి, అతని నటన కొత్తగా అనిపించి జనాలు అట్రాక్ట్ అయ్యారు. అవును. అది చాలా ప్రివ్యూలు వేశారు వాళ్ళు. సురేష్ థియేటర్లో, అది సురేష్ బాబు రిలీజ్ చేశాడు ఆ సినిమా. వాళ్ళ ప్రివ్యూ థియేటర్లో దాదాపు 7-8 ప్రొజెక్షన్స్ పైన జరిగినాయి. జరిగిన తర్వాత అది ఫైనల్గా బయటకు వచ్చింది సినిమా. అలాగే అర్జున్ రెడ్డి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఆ క్యారెక్టర్ అతనికి వర్కౌట్ అయింది. అతను లేకుండా ఆ క్యారెక్టర్ ఇంకొక హీరో చేయగలడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అది అతనితోనే ఉంటుంది. అలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ నుంచి ఒక చిన్న డౌన్ ఇచ్చి గీత గోవిందం చేశాడు. అది కనెక్ట్ అయింది. కానీ కనీసం అలాంటి అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాలు వచ్చినా బాగుండేది. అవి రాలేదు. అతన్ని కొత్తగా ప్రొజెక్ట్ చేసేటువంటి స్క్రిప్ట్లు రాలేదు అతని దగ్గరికి. అతన్ని వినియోగించుకోకపోవడం ఇండస్ట్రీ లోపమే, అతని లోపం కాదు. అతను రెడీగానే ఉన్నాడు. ఇతరత్ర వ్యవహారాల గురించి మాట్లాడుకోనక్కర్లేదు, నటుడిగా మాట్లాడాడు కాబట్టి అతను. అందుకని అతను చెప్పిన ఫిగర్స్ తప్పే, అతను ఇచ్చిన ఫ్లాప్స్ ఆ ప్రకారం చూస్తే లైగర్ ఫ్లాపు, ఆ తర్వాత ఈ మధ్య వచ్చినటువంటి ఫ్యామిలీ మ్యాన్ వర్కౌట్ అవ్వలేదు. ఫ్యామిలీ మ్యాన్ వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మ్యాన్ అనే టైటిల్ పెట్టడంలోనే, అంటే కుటుంబ వ్యవస్థ మారిపోయిన సమాజం, మారిపోయిన సమాజంలో మారని ఎప్పటి సమాజాన్ని తీసుకొచ్చి ఇప్పటి సమాజంలో ఇరికించి చెప్పే ప్రయత్నం చేశాడు. పైగా చాలా ఇబ్బందికర సన్నివేశాలు ఉంటాయి దానిలో. ఏది డైరీ పార్లర్ ముందు పాల సీసాలు పట్టుకుని నిలబడటం ఇలాంటివి. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎలా తయారైందంటే, పాలు అనేవి ఆవులో లేకపోతే బర్రెలో ఇస్తాయి అనేది మర్చిపోయి పాలు అనేవి ప్యాకెట్లో వస్తాయి కదా అని అనుకుంటున్నారు పిల్లలు. ఆ పరిస్థితికి వచ్చేసింది ప్రపంచం. మీరు జస్ట్ అలా దేనిలోనూ ఒక ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చి పాడేసి వెళ్ళిపోతున్నారు. ఈ మారిన సమాజంలో ఎప్పుడూ ఉన్నటువంటి సమాజాన్ని తీసుకొచ్చి పెట్టి ఫ్యామిలీ మ్యాన్ అనటం, అది ఆడియన్స్కి డైజెస్ట్ కాక పక్కన పెట్టారు ఆ సినిమాని. విజయ్ దేవరకొండ దానికి ఏం కావాలో చేశాడు. ఆ కష్టం అయితే పడ్డాడు అతను. ఆ కష్టాన్ని కాదంటాం తప్పు. ప్రాపర్ స్క్రిప్ట్ పడటం లేదు అనేదే గొడవ. దాన్ని ఎంపిక చేసుకోవాలి, లేకపోతే తనే తయారు చేసుకోవాలి. తన్ని తాను కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి సొంత సినిమాలు తీసిన హీరోలు ఎంతమంది లేరు? ఎన్టీ రామారావు ఎందుకు సొంత సినిమాలు మొదలుపెట్టాడు అంత ఎర్లీ డేస్లో? ఎందుకు జయసింహ వీరపూజారి అనే వాళ్ళు తనే తీశాడు? అంటే ఇంకొకళ్ళు అయితే ఎలా ప్రొజెక్ట్ చేస్తారో తెలియదు కాబట్టి తనని తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. నాలో ఈ కోణం కూడా ఉంది, మీరు వినియోగించుకుంటే వినియోగించుకోండి. చిరంజీవికి అలాంటి అవకాశం కల్పించేటువంటి ఒక బావమరిది దొరికాడు, అరవింద్ గారు. చిరంజీవిలో ఉన్నటువంటి ఒక షేడ్ని శుభలేఖలో పరిచయం చేసిన అరవిందే అదే చిరంజీవిలో ఉన్న ఇంకో డైమెన్షన్ని యమకింకరుడు అనే సినిమాలో ప్రొజెక్ట్ చేసి, మాకు ఇది వచ్చు అది వచ్చు మా హీరోకి, మీరు ఎలా వాడుకుంటారో అలా వాడుకోండి అని ఇండస్ట్రీ ముందు ఒక మెనూ పడేశాడు. అంతే. అలాంటి ప్రోగ్రామ్ టేకప్ చేయాలి కదా విజయ్ దేవరకొండ కూడా. అతను ఆ ప్రోగ్రామ్ టేకప్ చేస్తే వేరేగా ఉంటుంది. అది లేకపోవడం వలన ఈ డిస్కషన్. అందుకని ఒకటి తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకోవటం మీద దృష్టి పెట్టాలి అతను. అప్పుడు ఈ విమర్శలు అవుతాయి. ప్రాపర్ స్క్రిప్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికీ. ఇప్పుడు ఏదో రిలీజ్కి ఉంది ఒక సినిమా కింగ్డమ్. ఆ కింగ్డమ్ మీద హోప్స్ ఉన్నాయి వీళ్ళకి బలంగా. అంటే విజయ్ దేవరకొండ మార్క్ స్క్రిప్ట్ అంటున్నారు దాన్ని. అది వాళ్ళు చెప్పడం కాదు. ఇప్పుడు మొన్న కళ్యాణ్ రామ్ సినిమా కూడా కాలర్ ఎగరేసే సినిమా అన్నాడు ఆయన, ఎన్టీఆర్. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారా లేదా అనేది బయ్యర్లు చెప్పాలి, థియేటర్ల దగ్గర దాని పరిస్థితి చూస్తాయి. అందుకని వాళ్ళు విజయ్ దేవరకొండ టైప్ స్క్రిప్ట్ అంటున్నారు కానీ